జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ మరింత దూకుడుగా ముందుకెళ్తోంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ మైనార్టీ నేతలతో సమావేశం నిర్వహించింది. ఇక నవీన్ యాదవ్ గెలుపు కోసం అనుసరించవలసిన వ్యూహాలపై నాయకులు చర్చించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో కేటీఆర్ కొత్త డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు ఎంపీ చామల. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని గోల్కొండ హోటల్లో కాంగ్రెస్ మైనార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. సమావేశంలో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్తో పాటు జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, అభ్యర్థి నవీన్ యాదవ్, కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు నేతలు. జూబ్లీహిల్స్ బైపోల్లో గెలవాలంటే ముస్లిం ఓటు బ్యాంకు కీలకం కానుంది. దీంతో ముస్లిం నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో స్పీడ్ పెంచింది కాంగ్రెస్ పార్టీ. డివిజన్ల వారీగా ప్రచార బాధ్యతలను మంత్రులకు అప్పగించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రహ్మత్ నగర్ ప్రచార బాధ్యతలను కోమటిరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పగించగా, బోరబండ ప్రచార బాధ్యతలను సీతక్క, మల్లు రవికి అప్పగించారు. వెంగళరావు నగర్ బాధ్యతలు తుమ్మల, వాకిటికి ఇవ్వగా, సోమాజిగూడ ప్రచార బాధ్యతలను శ్రీధర్ బాబు, అడ్లూరికి అప్పగించారు. షేక్పేట బాధ్యతలు వివేక్ వెంకటస్వామి, సురేఖకు అప్పగించారు. ఎర్రగడ్డలో దామోదర, జూపల్లి ప్రచారం చేయనుండగా, యూసఫ్గూడలో ఉత్తమ్, పొన్నం ప్రచారం చేయనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో కేటీఆర్ కొత్త డ్రామాలాడుతున్నారని ఫైర్ అయ్యారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ పాలనలో ఆటో కార్మికులను పట్టించుకోని కేటీఆర్ ఎన్నికల ముందే ఎందుకు గుర్తొచ్చారని ప్రశ్నించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో నీళ్లు కేసీఆర్ ఫామ్ హౌస్ కు, నిధులు సంతోష్ రావుకు, హరీష్ రావులకు, నియామకాలు కేటీఆర్ కవితలకు పదవుల రూపంలో వెళ్లాయని ఆరోపించారు ఎంపీ చామల. కేటీఆర్ గారు కొత్త అవతారం ఇచ్చింది. ఆటో వర్కర్ల సంక్షేమం కోసం, ఆటో వర్కర్లకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేదని, జూబ్లీహిల్స్లో ఎన్నికలలో ఏమన్నా ఆటో వాళ్ళ ఓట్లుంటే తీసుకుందామని కకృతితోటి 10 ఏళ్ల పాలనలో ఒక్కరోజు కూడా బెంజ్ కార్, ఆడి కారు విండో కూడా దింపకుండా పక్కన పోయి ఆటో వాళ్ళని ఎప్పుడైనా చూసిండో చూడలేదో నాకు డౌటే. ఇవాళ ఎన్నికలు వచ్చినాయని చెప్పి నడి రోడ్డు జూబ్లీహిల్స్ చౌరస్తాల చెక్ పోస్ట్ కాడ పోయి ఆటోలను ఆపి ఆటోలు ఎక్కి ఈ డ్రామా ప్రదర్శన నడిపిస్తారు. జగిత్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి 62 కోట్ల 50 లక్షల నిధులు మంజూరు చేశారని సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. జగిత్యాలలో నిలిచిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని 2023లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం ఇస్తే అదే రోజు నిధులు మంజూరు చేశారని చెప్పారు సంజయ్. మన జగిత్యాల పట్టణానికి 62 కోట్ల 50 లక్షల రూపాయలు వచ్చినాయి. ఇది 8 ప్యాకేజీల కింద చేసి మొత్తం ఎస్టిమేట్స్ పంపని చెప్పి ఆదేశాలు కూడా అధికారులకు రావడం జరిగింది. అలాంటి సందర్భంలో జగిత్యాల పట్టణ ప్రజలందరికీ కూడా నిజంగా ఒక శుభవార్త, శుభాకాంక్షలు తెలియజేస్తూ కరీంనగర్ జిల్లా ప్రభుత్వ స్కూల్లో జరిగిన ఘటనను ఖండించారు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేసు పురోగతిని మహిళా కమిషన్ పర్యవేక్షిస్తుందని, బాధిత విద్యార్థినులకు అన్ని విధాలా సహకారం అందిస్తోందని హామీ ఇచ్చారు. విద్యార్థినుల భద్రత, గౌరవాన్ని దెబ్బతీసే ఎలాంటి చర్యనైనా సహించబోమని హెచ్చరించారు నేరెళ్ల శారద.